మానమవసాదయేద్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. శ్రీకృష్ణుడు మొట్టమొదటిగా చెప్పే అతి ముఖ్యమైన సూత్రం ఇది. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే పైకి తీసుకురావాలి. జీవన ప్రయాణంలో కొంత ఎదిగిన తరువాత మళ్ళీ పాత పద్ధతులు, పాడు ఆలోచనలు, చెడు అలవాట్లలోకి జారిపోవద్దు. నా వల్ల కాదేమో, నేను పనికిరానేమో అని ఎప్పుడూ నిరాశపడకూడదు, నిస్పృహలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనలో ఉన్న అపారమైన శక్తిని మేల్కొలిపే సామర్థ్యం, సమర్థత మనకే ఉంది. మనస్సును అదుపులో ఉంచుకొని బుద్ధిని అధీనంలోకి తెచ్చుకుంటే దాన్ని మించిన గొప్ప స్నేహితుడు నీకు దొరకడు. దాన్ని అలా పట్టించుకోకుండా వదిలేస్తే అంతకు మించిన శత్రువు కూడా ఉండడు. కాబట్టి నీ జీవితంలో నిన్ను పైకి తీసుకురాగల శక్తి కేవలం నీకే ఉంది, నీ ఒక్కడికే ఉంది. గురువులు కానీ చదువులు కానీ నీకు దారి చూపిస్తాయంతే. ఆ దారిలో నడవాల్సింది మళ్ళీ నువ్వే. ఇలా నీకై నువ్వు, నీ సహాయంతో నువ్వు ఎదగటమే నిజమైన ఆత్మశక్తి. మీకు మీరే ఏకైక శత్రువు. నేను నాకు శత్రువు ఎలా అవుతాను అని మీరు అడగవచ్చు. మిమ్మల్ని వెనక్కి లాగేది బయటి ప్రపంచం కాదు, మీ ఆలోచనలు, మీ అలవాట్లు. మీరు ఉదయం త్వరగా లేవాలని అనుకుంటారు, కానీ దుప్పటిని తిరిగి మీ తలపైకి లాక్కుంటారు. మీరు ప్రశాంతంగా ఉంటానని వాగ్దానం చేస్తారు, కానీ 5 నిమిషాల తరువాత మీ గొంతు పెంచుతారు. కాబట్టి సమస్య ఇతరులు కాదు, మీ శిక్షణ లేని మనస్సు. కృష్ణుడు హెచ్చరించేది అదే. క్రమశిక్షణ లేకపోతే మనస్సు మిమ్మల్ని కిందకు లాగుతుంది. దానికి శిక్షణ ఇవ్వండి, దానిని అదుపులో ఉంచుకోండి. అది మీ ఉత్తమ స్నేహితుడిగా మారుతుంది. మనస్సు సుఖాల వైపు, చింతల వైపు, కలల వైపు పరుగెడుతుంది. కానీ మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, అది మీకు విధేయత చూపినప్పుడు కలిగేదే నిజమైన ఆనందం. ప్రశ్నించవచ్చు, స్వామీజీ నాకు అలాంటి క్షణం వచ్చింది, ఒక 5 సెకండ్ల పాటు. అద్భుతం. దానిని పట్టుకోండి, దానిని పెంచండి, మీ అదుపులోకి తెచ్చుకోండి. ఇతరులపై ఆధారపడవద్దు. మీ జీవితాన్ని వారి నిర్ణయాలతో ముడివేయవద్దు. ఇతరుల సలహాలు నిచ్చెనలుగా మాత్రమే ఉపయోగపడతాయి, కానీ మీ సొంత కాళ్లతో ఆ నిచ్చెనల్ని ఎక్కండి. సోమరితనం మిమ్మల్ని ఆవహించినప్పుడు మీకు మీరే సర్ది చెప్పుకోండి.